చేసిన సహాయాన్ని మర్చిపోయి కృతజ్ఞతాభావం లేకుండా ప్రవర్తిస్తోంది బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం. బంగ్లాదేశ్కు స్వాతంత్రం సిద్ధించడంలో కీలక పాత్ర పోషించిన భారత్ గుర్తులు లేకుండా చేస్తోంది. పాఠ్య పుస్తకాల్లో భారత్ ప్రస్తావన లేకుండా కొత్త పాఠాలను చేరుస్తోంది. అంతేకాక షేక్ హసీనా ఫోటోలను కూడా పాఠ్య పుస్తకాల నుంచి తొలగిస్తోంది. చరిత్రను మార్చేందుకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సొంత దేశంలో ఉన్న రాజకీయ కల్లోలాల పరిస్థితులతో పొరుగు దేశాలతో ఉన్న స్నేహపూర్వక బంధాన్ని దెబ్బతీసుకుంటోంది. గతేడాది ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఆందోళనలతో బంగ్లాదేశ్లో పరిస్థితులు మారిపోయాయి. ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. అయితే షేక్ హసీనాకు భారత్తో సత్సంబంధాలు ఉండడంతో ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. ఆమెని తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం కోరుతున్నా భారత్ పట్టించుకోవడం లేదు. దీంతో భారత్తో దశాబ్దాలుగా ఉన్న సంబంధాలకు బంగ్లాదేశ్ ముగింపు పలికేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే భారత్తో దౌత్యపరమైన సంబంధాలను కాదని పాకిస్తాన్తో చేతులు కలిపేందుకు సిద్ధమైంది. అయితే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం రావడంలో భారత్ కీలకంగా వ్యవహరించింది. అయితే భారత్ చేసిన సహాయాన్ని చెరిపివేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఎలాంటి కృతజ్ఞతాభావం లేకుండా భవిష్యత్తు తరాలకు భారత్ చేసిన సాయం గుర్తు లేకుండా చేయాలని కుట్రలు చేస్తోంది. దీనికోసం రానున్న విద్యా సంవత్సరానికి గాను పాఠశాల విద్య పాఠ్యాంశాల్లో కీలక మార్పులు చేసింది. బంగ్లాదేశ్ నేషనల్ కరికులం అండ్ టెక్స్ట్ బుక్ బోర్డు అన్ని పాఠ్యపుస్తకాల్లో నుంచి మాజీ ప్రధాని షేక్ హసీనా అనే పేరును పూర్తిగా తొలగించింది. దీంతో పాటు బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్, భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిత్రాలను కూడా తొలగించడం చర్చనీయాంశమైంది. అంతేకాక బంగ్లా స్వాతంత్ర ఉద్యమంలో భారత్ పాత్రను తగ్గిస్తూ కొత్త పుస్తకాల్లో మార్పులు చేసింది. 1972 ఫిబ్రవరి 6న కోల్కతా నగరంలో జరిగిన ర్యాలీలో అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, బంగ్లాదేశ్ ప్రధాని ముజిబుర్ రెహమాన్ పాల్గొని ప్రసంగించారు. ఆ తర్వాత అదే ఏడాది మార్చిలో ఇందిరాగాంధీ బంగ్లా రాజధాని ఢాకాలో పర్యటించారు. ఇప్పటి వరకు చరిత్ర పుస్తకాల్లో ఈ రెండు సంఘటనలకు సంబంధించి ఫోటోలు ఉండగా సవరించిన పాఠ్యాంశాల్లో వీటిని తొలగించారు. అయితే 1971 నాటి యుద్ధంలో భారత ఆర్మీ, బంగ్లా ప్రజా ముక్తివాహిని ఉద్యమ సంస్థ పాల్గొన్న అంశాలు, అదే సంవత్సరం డిసెంబర్ 16వ తేదీన పాకిస్తాన్ సైన్యం లొంగిపోయిన దృశ్యాలను కొత్త సిలబస్ లో కొనసాగించారు. ఇప్పటి వరకు ఉన్న పాఠ్య పుస్తకాల్లో బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం రావడానికి భారత్ కూడా ఒక కారణమని ఉంది. కానీ తాజాగా దానిని మార్చేశారు. తొలుత భూటాన్ తమకు సాయం చేసినట్లు పేర్కొన్నారు. అంతకుముందు అన్ని పాఠ్య పుస్తకాల వెనుక పేజీలో మాజీ ప్రధాని షేక్ హసీనా సందేశం ఉండగా కొత్త పుస్తకాల్లో దాన్ని తొలగించారు. ఆమె తండ్రి రెహమాన్ నాయకత్వాన్ని కీర్తిస్తూ రాసిన అంశాలను కూడా తగ్గించారు. దాని స్థానంలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఇతర రాజకీయ నేతల ప్రస్తావనను చేర్చారు. ప్రైమరీ, సెకండరీ, ఉన్నత విద్యకు సంబంధించిన మొత్తం 441 పుస్తకాల్లో యూనిస్ ప్రభుత్వం చేసిన తాజా సవరణలతో మార్పులు చేసి ముద్రించాల్సి వస్తోంది. 2025 విద్యా సంవత్సరానికి గాను 40 కోట్లకు పైగా కొత్త పుస్తకాలు ముద్రించనున్నట్లు బంగ్లా విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని మార్పులు చేస్తామని 2012 కరికులం ఫ్రేమ్వర్క్ ప్రకారమే సవరణలు చేసినట్లు ఎన్సీటీబీ చైర్పర్సన్ రిజుల్ హసన్ తెలిపారు. ఇప్పటికే మహమ్మద్ యూనస్ ప్రభుత్వం షేక్ హసీనాకు చెందిన గుర్తులేమి బంగ్లాదేశ్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అంతేకాక ఆమె పార్టీని సైతం దేశంలో బ్యాన్ చేయాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆమె ఇంటితో పాటు ముజిబుర్ రెహమాన్ స్మారక నివాసంపై దాడి చేసి నిప్పంటించారు. అయితే మహమ్మద్ యూనస్ ప్రభుత్వం చరిత్రను మార్చాలని ప్రయత్నించడం తప్పని, చరిత్రను చెరిపేసేందుకు ఎన్ని కుట్రలు చేసినా వాటిని చెరిపేయలేరని చరిత్రకారులు చెబుతున్నారు.